నిన్న కేసీఆర్ ఏదైతే ఎదురు తిరిగిండో ఒక్కసారి ఎక్కడో అక్కడ గప్చుప్ అయిపోయినట్టు అయిపోయింది. అసలు కేసీఆర్ 12 పేజీల లేఖలో ఏం రాసుకొచ్చింది అనేది ఒక 3 పేజీలు అయితే మనం తీసుకున్నాం. ఎందుకంటే 3 పేజీలు చదివేవారికి దగ్గర అర్ధగంట అయిపోతుంది. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని చూడు. కె చంద్రశేఖర్ రావు, లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక నిన్న 15వ తారీఖు లేఖ రాసిండు. గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, 7th ఫ్లోర్ బిఆర్ఎస్ బిఆర్కేఆర్ భవన్, ఆదర్శ నగర్, హైదరాబాద్. సబ్జెక్ట్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కాన్స్టిట్యూటెడ్ అండ్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952, వైడ్ OGOS నెంబర్ 9, ఎనర్జీ పవర్ 2 డిపార్ట్మెంట్, డీటెయిల్డ్ 14/3/2024. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టర్ కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేది. దీనివల్ల తెలంగాణలో లక్షలాది వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, దరిమిలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించడం, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో రోజుల తరబడి పవర్ హాలిడేస్ ప్రకటించడం, దరిమిలా పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం, గృహ అవసరాలకు కూడా అన్ని అపార్ట్మెంట్లలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, నగరాల్లో ఏ షాప్కు పోయినా జనరేటర్ల రోద వినిపించడం వంటి దృశ్యాలతో రాష్ట్రం మొత్తం జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలేటర్లు అన్నట్లుగా ఉండే విషయం మీకు తెలియంది కాదు. నాడు తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలకు, సాయంత్రం 3 గంటలకు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉండేది. ఇది కేవలం పల్లె సీమల పరిస్థితే కాదు, మండల కేంద్రాల్లో ఏకంగా 8 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవి. మున్సిపాలిటీల్లో 6 గంటల పాటు, రాజధాని హైదరాబాద్లోని ఏకంగా 4 గంటల పాటు పవర్ కట్ ఉండేది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరు కరెంటు కోతల బాధితులే. చివరికి ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటిది. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. ఈ పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని విభజన తర్వాత 2 రాష్ట్రాలు విద్యుత్తుని వినియోగించుకోవాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89%, ఆంధ్రప్రదేశ్కు 46.11% కేటాయించి ఆ విధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్తును వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. అప్పటి 2014 వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2700 మెగావాట్ల కొరత ఉంది. మరొక వైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ సరఫరాను ఎగవేయడం వల్ల 1500 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2400 మెగావాట్ల లోటు ఏర్పడింది. వెరసి మొత్తం మీద సుమారు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో సంక్షోభం ఏర్పడింది. దరిమిలా రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి గాను తెలంగాణను శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే దిశగాను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయి. అత్యంత అధ్వాన పరిస్థితిలో ఉన్న తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టపరచడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకొని విజయం సాధించడం, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడం ఇందుకు ఉదాహరణలు. తత్ఫలితంగా
రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్ తర్వాత 20,000 మెగావాట్ల పైచిల్కు చేరడం, అటు సరఫరా పంపిణీ వ్యవస్థలు పటిష్టపడి సక్రమ విద్యుత్ సరఫరా చేసే స్థాయికి ఎదగడం, తద్వారా మన భారతదేశంలో నాణ్యమైన నిరంతర 24 గంటల కరెంట్ను అన్ని రంగాలకు సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతికెక్కడం తమరికి తెలియని విషయం కాదు. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన నాడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లుండగా 10 ఏళ్లలో కాలంలోనే అది 2,349 యూనిట్లకు పెరగడం, ఆ ఫలాలను మనమంతా అనుభవించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయాలను ఆషామాషిగా సాధించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల విధానంలో కావచ్చు, లేదా రాష్ట్రంలో నూతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలను నిబంధనలను పాటిస్తూ కేంద్ర రాష్ట్ర అనుమతులను సాధిస్తూ ముందుకు పోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ వీటన్నిటిని అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది ముందుకు పురోగమించడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఏర్పడిన న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ల యొక్క తీర్పులకు లోబడే అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అట్టి చర్యలపై ఏదేని ఒక వ్యక్తులకు గాని సంస్థలకు గాని అభ్యంతరాలు ఉన్న ఎడల ఈఆర్సీలు నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో తమ ఆక్షేపణలను తెలియజేయవచ్చు. ఏదైనా విషయంపై వారి అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఈఆర్సీ తీర్పు వెలువడినచో వారు ఎలక్ట్రిసిటీ అప్పీల్ చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అప్పటి శ్రీ రేవంత్ రెడ్డి గారి తెలంగాణ ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలలో ఆక్షేపణలో ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టుకు కూడా సంప్రదించే స్వేచ్ఛను కూడా చట్టం ఆయనకు కల్పించింది. కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీల్ కి వెళ్లిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తదనంతరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్ప విద్యుత్ విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది. వాటి మీద రాష్ట్ర శాసనసభలో చర్చోపచర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరిచిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అట్టి ఎంక్వైరీ కమిషన్ మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే పరిగణలోకి తీసుకోకుండానే 11/6/2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలు మీకు తెలియజేస్తున్నాను. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్. సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ కాగా సూపర్ క్రిటికల్ అనేది దాని తర్వాత వచ్చింది. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ వల్ల కాలుష్యం తక్కువ. అయితే సబ్ క్రిటికల్ కన్నా సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణం వ్యయం చాలా ఎక్కువ. తెలంగాణ కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం ప్రారంభించే 2014 నాటికి భారతదేశంలో సుమారు 90% థర్మల్ విద్యుత్ కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలోనే నిర్మాణం అయ్యేవి. కొత్తగూడెంలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ 1720 మెగావాట్లు, భూపాయిపల్లిలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ 500 మెగావాట్లు, రామగుండంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్
62 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని థర్మల్ ప్లాంట్లు 1760 మెగావాట్లు ఇలా సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మించినవే. వెరసి దేశంలో ఎన్టీపీసీ పరిధిలో 90% థర్మల్ ప్లాంట్లన్నీ సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్లే. ఇది కేవలం 3 పేజీల లేఖ మాత్రమే. ఇట్లా 13 పేజీల లేఖను జస్టిస్ నరసింహారెడ్డిని సవాల్ చేస్తూ కేసీఆర్ రాయడం జరిగింది. కేసీఆర్ విచారణకు పిలవగానే కేసీఆర్ ఉరికెట్టోడు కాదు. కేసీఆర్ ని దోషిగా చూపెట్టగానే తెలంగాణ ప్రజలు దోషి అని నమ్ముతారని ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నరసింహారెడ్డి గారు కావచ్చు ఒక భ్రమంలోకి పోయి కేసీఆర్ మీద బురద చల్లుదాం అనుకుంటే తెల్లారి వరకు నెరవేరేది కాదు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల పాలన సాగించిన ముఖ్యమంత్రిగా ఒక తెలంగాణ ఉద్యమాన్ని కట్టి ప్రజల ద్వారా ఆ ఉద్యమాన్ని విజయవంతం చేసిన వాడిగా దేశ స్థాయిలో కేసీఆర్ పథకాలు అద్భుతమైనవి అని ప్రధానమంత్రి గారు కావచ్చు, దేశంలో ఉన్న అనేక ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే.